స్వరశక్తి ఏమి చెప్పుకోలేదండి. ఎందుకంటే ఈ ఉదాత్త అనుదాత్త స్వరాలు ప్రాప్తమవుతున్నప్పుడు పక్షంలో ఏకశృతి కాబట్టి ఈ స్వరాలన్నీ నిషేధించబడి ఏకశృతి వస్తుంది. అదే వికల్ప పక్షం. అందుకని ఇంకా దానిలో ఏమి చెప్పుకోలేదండి. స్వరశక్తి ఏకశృతిలో 3 స్వరాలు ఉన్న పక్షంలో మాత్రమే చెప్పుకున్నాము. ఇక్కడ ఒక వేద మంత్రం ఇచ్చారండి. దానిలో మనము ఋగ్వేద మంత్రం అండి. అగ్నిం అనే శబ్దానికి నిన్న రూపసిద్ధి చెప్పుకున్నామండి. తరువాత ఈడే అనే శబ్దం అండి. దీన్ని ఈరోజు ఇక్కడ ఈడ స్తుతౌ అనే ధాతువు అండి. ఈడ స్తుతౌ భూవాదయో దాతవ ఈ సూత్రంతో 1, 3, 1 అండి సూత్ర సంఖ్య. ఈ సూత్రంతో ఈడ అనే దానికి ధాతువు అనే సంజ్ఞ వస్తుందండి. తర్వాత విభాష ఛందసి ఈ సూత్రంతో ఏంటంటే ఇక్కడ ఛందస్సు విషయంలో ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలకు ఏకశృతి అనేది వికల్పంగా వస్తుంది. పక్షంలో త్రైస్వర్యం అని చెప్పారు. ఇక్కడ మనము ఈ 3 స్వరాలు వచ్చే పక్షంలో తీసుకుంటున్నామండి. అందుకని చెప్పి ఇప్పుడు ధాతో 6, 1, 156 అండి. ఇది ధాతో 6, 1, 156 అండి. ఈ సూత్రంతో ధాతువుకి అంత ఉదాత్తం వస్తుందండి. ఇప్పుడు ఈడులో ఈకారము ఈ దీర్ఘ ఈకారానికి ఈ సూత్రంతో ఉదాత్త స్వరం వచ్చింది. ఇప్పుడు మామూలుగా ధాతో 3, 1, 93 అండి. ఈ అధికారంలో వర్తమాన కాలంలో లట్ ప్రత్యయం వర్తమాన కాల అర్థంలో వర్తమానే లట్ 3, 2, 123 అండి. ఈ సూత్రం చేత లట్ ప్రత్యయం తెచ్చుకుంటామండి. తర్వాత లట్ ప్రత్యయానికి అనుబంధ లోపాలు చేసుకుంటే శేషిస్తుందండి. ఈడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ లకార స్థానంలో మనము లకార స్థానంలో ఉత్తమ పురుష ఆత్మనేపద ఉత్తమ పురుష ఏకవచన ఇట్ అనే ఏకవచన వివక్షలో ఇట్ అనే ప్రత్యయం తెచ్చుకుంటామండి. లకార స్థానంలో ఈడ్ ఇట్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ఇట్కి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత మనకి ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుందండి. అప్పుడు ఇకారానికి ప్రత్యయంలో ఉన్న ఇకారానికి హ్రస్వ ఇకారానికి ఆది ఉదాత్త స్వరం వస్తుందండి. తర్వాత దీనికి తింషిత్ సార్వధాతుకం అనే సూత్రం చేతేమో సార్వధాతుక సంజ్ఞ పెట్టుకుంటామండి. సార్వధాతుక సంజ్ఞ పెట్టుకున్నాక కర్తరి షప్ అనే సూత్రంతో మనకి షప్ అనే వికరణ ప్రత్యయం కూడా వస్తుందండి. ఈడ్ షప్ ఇట్ షప్కి అనుబంధ లోపం చేసుకుంటే ఆ ఉంటుందండి, ఆ శేషిస్తుంది. తర్వాత దీనికి షప్పు ప్రత్యయానికి కూడా ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా అనుదాత్తౌ సుప్పితౌ ఈ సూత్రము ఇది అకారం ఎత్తైన ప్రత్యయం కనుక దీనికి అనుదాత్తం చేస్తుందండి. అప్పుడు ఈడ్ ఆ ఇట్ ఇందులో ఈ ధాతువులో దీర్ఘ ఈకారానికేమో ఉదాత్తము, షప్పులో అకారానికేమో అనుదాత్తము, ప్రత్యయము ఇట్ ప్రత్యయంలో హ్రస్వ ఈకారానికి ఉదాత్తము వచ్చాయి. తరువాత ఇంకొక సూత్రం ఉందండి స్వరానికి సంబంధించి. తాస్య అనుదాత్తేంగిదదుపదేశాల్ సార్వధాతుకం అనుదాత్తం అహన్ వింగో ఈ సూత్రంతో సూత్ర సంఖ్య చెప్తారండి ఒకసారి. 188 తాస్య 6, 1, 180 చేస్తాను.
తాస్యనుదాత్తేంగిద దుపద ఉపదేశాల్ల సార్వధాతుకం అనుదాత్తం అహన్విగోః. తాస్యనుదాత్తేంగిత దుపదేశాల్ల సార్వధాతుకం అనుదాత్తం అహన్విగోః. ఇదండి సూత్రము. నిన్న సంఖ్య 6-1-180 అండి. ఈ సూత్రం చేత ఈ సూత్రార్థం ఏంటంటే తాసు ప్రత్యయం వచ్చినప్పుడు కానీ, అంటే మనకి లుట్ 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 ప్రత్యయం తీసుకున్నప్పుడు మనకి శతాసి లులుటో అనే సూత్రం చేత తాస్ అనే వికరణం వస్తుంది కదండి. అది వచ్చినప్పుడు కానీ, లేదా ధాతువు అనుదాత్తేత్ అయినప్పుడు కానీ, లేదా ధాతువులో కవర్గ పంచమాక్షరానికి ఇక్తు చేసినప్పుడు కానీ, ఉపదేశములో అదంత ధాతువు అయినప్పుడు కానీ, దానికి పరంగా ఉన్నటువంటి లసార్వధాతుకము అంటే లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకము అనుదాత్తం అవుతుంది అని ఈ సూత్రంలో చెప్పారండి. అప్పుడు హుంగ్ నుంగ్ హుంగ్ ఇంగ్ హునుంగ్ ఇంగ్ ఈ రెండు ధాతువుల్ని విడిచిపెట్టి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా గకారం ఇత్సంజ్ఞగా ఉంది కదండి, అయినా కూడా ఈ రెండు ధాతువులకి మాత్రము లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకము అనుదాత్తం కాదు. ఆద్యుదాత్త అని ఈ సూత్రంలో చెప్పారండి. అందుచేత ఇప్పుడు ఈ ప్రత్యయంలో ఉన్న ఈకారానికి హ్రస్వ ఈకారానికి మనకి అనుదాత్తం అయిపోతుంది. అర్థమైందండి ఈ సూత్రార్థము? మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్పండి మళ్ళీ. ఇదండి తాస్య అనుదాత్తం ఇద దుపదేశాల్ల సార్వధాతుకం అనుదాత్తం అహన్విగోః. ఇక్కడ 4 కండిషన్స్ చెప్పారు. తాసు ప్రత్యయం పక్కన కానీ, లేదా అనుదాత్తేత్తైన ధాతువుకు పరంగా కానీ, లేదా గిత్తైన ధాతువుకు పరంగా కానీ, అంటే కవర్గ పంచమాక్షరం ఇత్తైన ధాతువుకు పరంగా కానీ, లేదా ఉపదేశంలో అదంతమైన ధాతువుకు పరంగా కానీ, ఉపదేశంలో అత్తంతరంలో ఉన్న ధాతువు కానీ, వీటికి పరంగా ఉన్న లసార్వధాతుకము అనుదాత్తం అవుతుంది అన్నారు. లసార్వధాతుకము అంటే ఏంటంటే లస్య సార్వధాతుకం లసార్వధాతుకం అంటే లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకానికి అనుదాత్తం అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఉపదేశావస్థలో అదంత ధాతువు మనకి ఈ సూత్రంతో ధాతువుకి ప్రత్యయానికి అనుదాత్తం వచ్చింది. ఇట్టులో హ్రస్వకారానికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో మనకి ఆద్యుదాత్తం ప్రాప్తమైనా కూడా ఈ సూత్రము దాన్ని ఇస్తూ అనుదాత్తం చేసింది. ఆద్యుదాత్తశ్చతో ఈ ప్రత్యయంలో ఉన్న హ్రస్వకారానికి ఉదాత్తం ప్రాప్తమవుతుండగా దానికి అపవాదంగా ఈ సూత్రము అనుదాత్తం చేసింది. ఇప్పుడు మనకి ఈడ్లో ఈ ధాతు స్వరం చేత దీర్ఘ ఈకారానికి ఉదాత్తం ఉందండి. షప్లో ఉన్న అకారానికేమో షప్కి అనుబంధ లోపాలు చేసుకున్నాక వచ్చిన అకారానికేమో అనుదాత్తం ఉంది. అదంటే పకారం ఎత్తుగా కలిగిన ప్రత్యయం కాబట్టి దానికి అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం వచ్చిందండి. తర్వాత ఈ ఇట్టుకి అదంత ధాతువు కాబట్టి ఉపదేశంలో అదంత ధాతువు కనుక దీనికి మనకి అనుదాత్తం వచ్చిందండి. ఆద్యుదాత్త ప్రాప్తమవుతున్న ఆది ఉదాత్త స్వరాన్ని బాధిస్తూ అనుదాత్తం వచ్చింది. ఇప్పుడు మనకి ఈడ్ ఆ ఈ ఇలా ఉంది కదండి. ఇది ఇప్పుడేం చేసుకుంటామంటే అండి అగ్నిం అనే పదాన్ని కూడా మనం ముందు పెట్టుకుంటామండి. అగ్నిం ఈడ్ ఆ ఇలా ఉన్నప్పుడు ఈడే మొత్తము ఇది చేసుకున్నాక ఈడే చేసుకుంటాం. అగ్నిము ఈడ అండి. అగ్నిము ఈడ అగ్నిము ఈడ్ ఆ ఈ అండి. అంటే ఈడేమో ధాతువు, ఆ ఏమో ప్రత్యయానికి అనుబంధ లోపాలు చేసుకున్నప్పుడు ఉన్నది, ఏమో ఇట్టు ప్రత్యయంలో ఈ కాలం.
అనుబంధ లోపాలు చేసుకున్నాక ఇట్టు ప్రత్యయంలో ఉన్న ఇకారం. దీనికి ఇప్పుడు అగ్ని శబ్దాను అతింగంతం కదండి. ఈ ఈడే శబ్దమేమో తింగంతం. ఇప్పుడు తింగ తింగ అని ఒక సూత్రం ఉందండి, స్వర సూత్రం. ఇది 8, 1, 28 అండి. తింగ్ గతింగ, తింగ్ గతింగ, తింగ్ గతింగ. సంఖ్య ఇంకొకసారి చెప్తారా? సూత్ర సంఖ్య, ఏంటండి? సూత్ర 8, సంఖ్య 1, 28 అండి. సరే. తింగ్ గతింగ 8, 1, 28 అండి. ఈ సూత్రం చేత అతింగంతాత్ పదాదుత్తరం తింగంతం పదం అనుదాత్తం భవతి. అతింగంత పదానికి పరంగా ఉన్న తింగంత పదానికి అనుదాత్తం అవుతుంది అని చెప్తున్నాను. ఆహా. ఇక్కడ అతింగంత పదం అంటే ఏమిటండి? ఈ అనుకున్నాం కదండి మనము అగ్నిం. అగ్నిం అండి. అతింగంతం పదం కదండి, అది సుబంతం కదా. దానికి పరంగా ఉన్న తింగంత పదానికి అనుదాత్తం ఈ సూత్రం. అప్పుడు ఈడేకి ఈకి అనుదాత్తం వస్తుందా? ఏ కూడా అనుదాత్తమే వచ్చేస్తుంది. అగ్ని ఏకి అదే ఆల్రెడీ దానికి అనుదాత్తమే ఉంది కదండి, ఆ ఇకారానికి అనుదాత్తమే ఉంది కదండి, కాబట్టి ఈ ఈకి కూడా అనుదాత్తం వస్తుంది. ఇప్పుడు ధాతుస్వరం చేత మనకు అక్కడ ఉదాత్తం ఉన్నా కూడా ఇది అతింగంత పదానికి పరంగా ఉన్న తింగంత పదం కనుక దీనికి ఇక్కడ అనుదాత్తం వచ్చేస్తుందండి. తింగ తింగ ఈ సూత్రం తోటి. అర్థమైందండి? ఈ కలిపి ఇక్కడ ఏ అయిపోయిందా? ఇది ఇంకా చేయలేదా? ఈకి అనుదాత్తాలే ఉన్నాయి. ఈకి ఉదాత్తం ఉంది కానీ అది ఇప్పుడు అనుదాత్తం అయింది కదండి, అతింగ్ అవడం తింగ్ అవడం వల్ల. అంతే కదండి మేడం? అవునండి. అతింగంతం పదాన్ని, అదే అతింగంత పదానికి పరంగా ఉన్న తింగంత పదానికి అనుదాత్తం. ఈ అనేది అందుకని ఇప్పుడు ఈకి అనుదాత్తం అయింది. అవునండి. మిగతావి రెండు అనుదాత్తాలే. అవునండి. ఉదాత్తం అన్ని అనుదాత్తాలేగా ఇందులో ఉంది. ఇప్పుడు అన్ని అనుదాత్తాలే అయ్యాయండి మనకి. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత. ఉదాత్తానికి పరంగా ఉండే అర్థానికి స్వరితాదేశం అవుతుందండి. అందుకని ఇక్కడ అగ్నింలో ఈకారానికి ఉదాత్తం ఉంది, ఈ ఈఢేలో ఈకారానికి అనుదాత్తం ఉంది కదండి. కాబట్టి ఆ ఈఢేలో ఆ ధాతువులో దీర్ఘ ఈకారానికి ఇప్పుడు స్వరితాదేశం అయింది. ఉదాత్తం పక్కన ఉండడం వల్ల అనుదాత్తము, ఆ అనుదాత్తానికి స్వరితం ఆదేశం అయింది. ఇది 8465 అండి నంబరు. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత. తర్వాత మనము టిత ఆత్మనేపదానాం టేరే ఈ సూత్రంతో టిత్లకార సంబంధమైన ఆత్మనేపద ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టీ సంజ్ఞకానికి ఏకారం ఆదేశం చేసుకుంటామండి. అందుకని ఇక్కడ ఇకార స్థానంలో ఏ వచ్చింది, ప్రత్యయం యొక్క ఇకార స్థానంలో ఏ వస్తుంది. తర్వాత ఇక్కడ అకారము ఏకారము రెండు ఉన్నాయి కదండి. అందుకని మనము సంహితాధికారంలో అతో గుణే అనే సూత్రం చేత 6:1:94 అండి. అతో గుణే ఈ సూత్రం చేత మనము అపదాంత అకారానికి గుణవర్ణము పరమైనప్పుడు పూర్వపరయోస్తానే ఆ రెండు వర్ణాల స్థానంలో పరరూపం ఏకాదేశం అవుతుంది. ఈడే రూపం వస్తుంది మనకి. ఈ ఈడేలో మనకి ఈ ఏకారానికేమో అనుదాత్త స్వరం ఉందండి, అగ్నిం. ఈ ఈకారానికేమో వచ్చిందండి.
దీర్ఘ ఈకారానికి స్వరితం వచ్చింది, ఏకేమో అనుదాత్తం ఉంది. ఇప్పుడు స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం, ఇది 1, 2, 39 అండి. స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం 1, 2, 39 అండి. ఈ సూత్రంతో స్వరితానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఏకశృతి అవుతుంది అని చెప్పారు. ఏకశృతి అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమి దానికి సంకేతం చిహ్నం ఏమీ లేదండి. అందుకని దాన్ని కూడా ఉదాత్తం లాగా కనిపిస్తుంది చూడడానికి. మనకి తేడా తెలియడానికి ఏదో ఒక చిహ్నం మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అగ్నిమ్ ఈడే, ఈ అగ్నిమ్ అనే శబ్దంలో అకారానికి అనుదాత్తం ఉంటుంది, నకారోత్తరవర్తి ఈకారానికి ఉదాత్తం ఉంది. ఈడేలో ఈకేమో స్వరితం ఉంది, ఈ ఏకారానికేమో డకారోత్తరవర్తి ఏకారానికేమో ఏకశృతి అయిపోయింది. అనుదాత్తం ఉండేది కానీ స్వరితానికి పరంగా ఉన్న అనుదాత్తం యొక్క స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం ఈ సూత్రం చేత మనకి ఏకశృతి అయిపోయింది. చెప్పండి పార్వతి గారు, చెప్పండి. ఒకసారి నేను కూడా వింటాను. అగ్నిమీడే, అగ్నిమీడే, ఆ రెండు స్వరితం. ఈ రెండే పదాలే చెప్పారా? కానీ పార్వతి గారు ఇక్కడ ఈడే ఈడే అని 2 ఉన్నాయని చెప్తానండి. వేదంలో లకారమే వాడతారండి. అవునండి, లకారమే. అదే అంటే మనకి ఇక్కడ పుస్తకంలో అయితే డకారం ఇచ్చారు. పుస్తకంలో అగ్ని మీడే అంటారండి. లకారమే ఉంటుంది. కానీ సంస్కృతంలో లకారం లేదంటారండి. ఉందండి, వర్ణమాల అక్షరం అని ఒకటి ఉంటుంది చివరికి, అక్షరమైన ఒకటి ఉంటుంది చివరికి, అదే లకారం. అవునండి, ఉందండి. అంటే అలా అనేది వాడరు అంటారండి. బాగా పాత పుస్తకాలు మహోదయ, అది ఇప్పుడు చాలా వర్ణాలు మొత్తం చేశారు కదండి. దీర్ఘం లేదనుకుంటా, లకారం ఉంది కానీ అంటే లకారానికి దీర్ఘం లేదంటారా సార్ గారు? లేదండి, నాకు ఒకటే కదండి అందులో లకారం. సంస్కృత అక్షరాల్లో లకారం లేదన్నమాట. లేదు. అర్థమైందండి ఇది? అర్థమైందండి, కానీ మొత్తం అన్ని రాయలేదు. ఏంటి స్పీడ్ గా చెప్పడం వల్ల అంటారా? మీరు స్పీడ్ గా చెప్పడం వల్ల ఉండదు, మేము క్యాచ్ చేయలేకపోవడం వల్ల. లేదండి, మళ్ళీ చెప్పమంటే చెప్తా, చెప్పండి మహోదయ. ఎవరైనా మరొక రిపీట్ చేయగలిగితే అర్థం, అంటే చెప్పగలిగిన వాళ్ళు మళ్ళీ చెప్తాను, చూడండి కొంచెం మెల్లిగా చెప్తాను. ఈడస్తుతౌ ధాతు అండి. ఈడస్తుతౌ, దీనికి మామూలుగా ధాతు సంజ్ఞ పెట్టుకుంటాం. తర్వాత మన విభాష ఛందసి అని మన ప్రకృత సూత్రం. నేను కొంచెం చెప్తాను, ఏమంటారు? హలో, నేను చెప్తాను, చోట మీరు చెప్పండి, అది బెస్ట్ ఏమో అని. పర్లేదు మహోదయ, మొత్తం అన్నీ ఒకసారి చెప్పమంటే చెప్తాను. దీనికి ధాతు సంజ్ఞ ఉంది, ఛందసి. ఈ సూత్రంతో మనము ఛందస్సులో వికల్పంగా మూడు
స్వరాలు వస్తాయి అని చెప్పుకున్నామండి. అందుకని అవునండి. ఇక్కడ ధాతు స్వరం చేత మనం ముందు 6 1 156 అండి సూత్రము. ఈ సూత్రం ధాతోహ అనే సూత్రము. ఈ సూత్రంతో ధాతువుకి అంత ఉదాత్తం చేసుకున్నామండి. అప్పుడు దీర్ఘ ఈకారానికి మనకి ఉదాత్తము అనే సంజ్ఞ వచ్చింది. సారీ, ఉదాత్త స్వరం వచ్చింది. ఉదాత్త స్వరం. ధాతోహ అనే అధికారంలో ఇది 3 1 91 అండి. ఈ అధికారంలో వర్తమానే లట్ 3 2 123 అండి. ఈ సూత్రంతో వర్తమాన కాల అర్థంలో మనము ధాతువు కంటే పరంగా లట్ అనే ప్రత్యయాన్ని తెచ్చుకున్నాం. అవునండి. ప్రత్యయానికి అనుబంధ లోపాలు చేసుకున్నాక మనకి లకారం శేషిస్తుంది. అప్పుడు ఈడ్ ఇలా ఈ స్థితిలో మనము ఆత్మనేపథంలో ఉత్తమ పురుష ఏకవచనంలో ఇట్ అనే ప్రత్యయాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈడ్ ఇట్ మహోదయ ఓకే మేడం. ఇట్ ఇలా ఇట్టునండి. ఓకే. ఏ సూత్రం చేత మహోదయ ఇట్? ఇది ఉత్తమ పురుష ఏకవచన ప్రత్యయం. ఆత్మనేపద ఉత్తమ పురుష ఏకవచనం. లట్ స్థానంలో ఇట్టు ఆదేశం అండి. ఓకే. తెచ్చుకుంటామండి. అంటే ఇది అందరికీ తెలుసు అన్నారని ప్రక్రియ నేను పూర్తిగా చెప్పలేదు. ఏ సూత్రం అంటే ఆ సూత్రం తిబాదుత్పత్తి కదా, మొత్తం తిబాదుత్పత్తి. తిబాది ఉత్పత్తి అంతా నేనంటే తెలుసు అన్నారు అందరూ అని చెప్పలేదండి. ఇది ఉత్తమ పురుష ఏకవచనంలో ఇట్ అనే ప్రత్యయం మనం తెచ్చుకున్నాం. ఆత్మనేపథ ప్రత్యయం. ఇప్పుడు ఈడ్ ఇట్ ఇలా ఉందండి. దీనికి ఈ ఇట్ అనే దానికి సార్వధాతుక సంజ్ఞ ఉంది కదండి. తింక్షిత్ సార్వధాతుకం అనే సూత్రం చేత ఇది తింగ్ ప్రత్యయం కాబట్టి ఈ ఇట్కి సార్వధాతుక సంజ్ఞ వస్తుందండి. కర్తరి షప్ ఈ సూత్రంతో కర్తృవాచిని సార్వధాతుకం పరంగా ఉన్నప్పుడు ధాతువుకు షప్ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈడ్ ఇట్ ఇలా ఉందండి. దీనికి అనుబంధ లోపం చేసుకున్నాక ఈడ్ ఇట్. ఇక్కడ మనము షప్కి ఆద్యుదాత్త స్వరం పెట్టుకున్నామండి. షప్కు ముందు ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుందిగా ఇది పకారం ఎత్తైన ప్రత్యయం కనుక అనుదాత్తం సుప్పితం ఈ సూత్రం చేత మనకి అనుదాత్తం అవుతుంది. షప్పులో మనము పకారానికి సంజ్ఞకం చేసుకున్నాం కనుక దీనికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఇది 3 1 3 అండి. ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా అనుదాత్తం సుప్పితం 3 1 4 అండి. ఈ సూత్రం ఏం చెప్పింది? సుప్రత్యయాలు 21 కానీ పకారం ఎత్తుగా కలిగిన ప్రత్యయాలు కానీ ఉన్నప్పుడు అనుదాత్తం అవుతుంది అని చెప్పి అందుకు మనకి ఇక్కడ షప్పు పకారం ఎత్తుగా కలిగిన ప్రత్యయం కనుక దీనికి అనుదాత్తం వచ్చిందండి. అలాగే ఇప్పుడు ఇట్టుకి కూడా ఆదిదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతూ ఉండగా ఇక్కడ ఇంకొక సూత్రం వచ్చిందండి. ఇది కూడా స్వరానికి సంబంధించింది. తాస్యనుదాత్తేన్నిదుపదేశాల్ల సార్వధాతుకం అనుదాత్తం అహన్వేరో 6 1 180 అండి ఈ సూత్రం. ఈ సూత్రం ఏంటంటే తాస్ ప్రత్యయానికి పరంగా కానీ అనుదాత్తేత్ ధాతువుకి పరంగా కానీ నిత్తైన ధాతువుకి పరంగా కానీ లేదా అదుపదేశ ధాతువుకు పరంగా కానీ ఉన్న లసార్వధాతుకం అంటే
లకార స్థానములో వచ్చినటువంటి సార్వధాతుకము అనుదాత్తమే అవుతుంది. అంటే ఆద్యుదాత్తశ్చాతో ఆది ఉదాత్తము కాదు అని ఆ సూత్రానికి అపవాదంగా ఈ సూత్రం వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఏ కండిషన్ తో అయింది? ఇది అదుపదేశం ఉపదేశం కదండి. ఉపదేశంలో ఉపదేశావసర ఆకారం ఉంది కాబట్టి ఆ కండిషన్ తో అయిందనమాట. హునంగు ఇంగ ధాతువుల్ని మాత్రం విడిచిపెట్టమని చెప్పారు. అంటే ఇవి నకారం ఇత్సంజ్ఞకమైన ధాతువులు అయినా కూడా ఈ రెండు ధాతువులకి మాత్రం అనుదాత్తం కాదు. మళ్ళీ ఇంకోటి ఇది ఆత్మనేపథ ప్రత్యయం వచ్చింది కాబట్టి అనుదాత్తే ధాతువేమో అనుకున్నాను. అది కూడా అవ్వచ్చేమో అండి. అందుకని కూడా సాటిస్ఫై అయింది కదా. ఆత్మనేపథ ప్రత్యయం తెచ్చుకున్నాం కదా మనము. అవునండి, అనుదాత్తేత కూడా అయి ఉండొచ్చు. అనుదాత్తేత అయినా కూడా మీకు లేదా ఉపదేశంలో ఉపదేశం ఉంది కాబట్టి కూడా మనకి ఇక్కడ ఈ సూత్రముతో అనుదాత్తం అయిపోతుంది. అనుదాత్తం అవుతుంది. ఈ కారానికి అనుదాత్తం అయిపోతుంది. ఈడ్ ఆ ఇట్ ఇలా ఉంది కదండి. ఇప్పుడు ఈ ఈడ్ లో ఈ కారానికి ఏమో ఉదాత్తం ఉందండి. ఉదాత్తం అండి. కారానికి ఈకి అనుదాత్తాలు అనుదాత్తాలు. ఓకే అండి. అనుబంధ రూపం చేసుకుంటే ఈ శేషిస్తుంది కదండి ఇట్లో. అవునండి. వీటికి అనుదాత్తాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసుకుంటాం మనము? ఆకి పరంగా ఈ ఉంది. అగ్ని. ఆత్మనేపదానం టేరే. ఏంటి మేడం? ముందు ఈడ చేసేసాక అప్పుడు ఆ స్వరం పెట్టుకుందాం. ఓకే, అలా చెప్తున్నా. మళ్ళీ ఇందాకట్లాగే చెప్పమంటే అలాగే చెప్తాం. మీకు సగం వరకు రాదు, పర్వాలేదండి, ఎలా చెప్పినా పర్వాలేదు మేడం. టిత ఆత్మనేపదానం టేరైతే ఇక్కడ ఏకారాదేశం ఉంటుంది కదండి. టిత్తులకారాల స్థానములో వచ్చిన ఆత్మనేపద ఆదేశాలకు ఆత్మనేపద ఆదేశాల యొక్క టీ భాగానికి ఏకారాదేశం ఉంది. అప్పుడు ఈడ్ అయిందండి. ఇప్పుడు ఇక్కడ ఆకి ఏకి అతో గుణే ఈ సూత్రంతో పరరూపం చేసుకుంటాం. పరరూపం ఏకాదేశం చేస్తాం. చెప్పండి మహోదయ. ఈడ స్థుతౌ ధాతువండి. దాతి గణధాతు. చూడలేదు మహోదయ నేను. షప్పుకి లుక్ అవుతుంది కదండి, ఒకసారి చూస్తానండి. లేదా మీరు ఎవరైనా చూడగలిగితే చూడండి. ఈడ ఆదాది గణం ఉంది, చురాది గణం ఉందండి, రెండు ఉన్నాయి. ఇది చురాది గణం కాదు కదండి, నిచ్చి రావాలిగా చురాది గణం. కాబట్టి లేదు కాబట్టి అదే నవీన్ గారు చెప్పినట్టుగా అదాది గణమే అయ్యి అది ప్రభృతిభ్య శపహ లుక్. గణం అయితే అది ప్రభృతిభ్య శపహతో ఈ షప్పుకి లుక్ అయిపోతుంది. అప్పుడు ఈడు ఏ ఉంటుంది. అప్పుడు మనకి ఈడే అని అంటే అతో గుణే అప్లికబుల్ అనవసరం కదండి. ఇంకప్పుడు అదే అదే షప్పుకి లుక్ అయిపోయినప్పుడు ఈడ్ ఏ ఉంటుంది, ఏ ఉంటుంది. ఓకే, ఈడే అవుతుంది కదండి, ఈడే వస్తుంది. ఓకే, తర్వాత ఇప్పుడు మనము దీనికి అగ్నిం అనే శబ్దాన్ని కలుపుతాము. అవునండి, అగ్నిం ఈడే. ఈడే అప్పుడు మనకి అగ్నింలో నిన్న చెప్పుకున్నప్పుడు స్వరం ఎలా వచ్చిందండి? అకారానికేమో అనుదాత్తము, ఈకారానికేమో ఉదాత్తము వచ్చింది.
ఇప్పుడు దీనికి ఉదాత్తం పక్కన ఈ ఈడేలు అగ్నిము ఈడే ఉందండి. ఈ అగ్ని శబ్దంలో అకారానికేమో అనుదాత్తం ఉంది, నకారోత్తర వ్యక్తీకారానికేమో ఉదాత్తం ఉందండి. ఇప్పుడు తింగ తింగహ, తింగ్ గతింగహ, తింగ్ తింగహ. నెంబర్ రాసుకోండి ఒకసారి, నాకు ప్రొనౌన్సియేషన్ ఏమన్నా తేడా వచ్చాను. 8/1/28 అండి. ఈ సూత్రంతో అతింగంత పదానికి పరంగా ఉన్నటువంటి తింగంత పదము అనుదాత్తం అవుతుంది. ఉదాత్తం వస్తుంది. అవును. అందుకని ఈడే మొత్తానికి అనుదాత్తం వచ్చేస్తుంది. అవునండి. ఈకారానికి డకారోత్తరవత్తి ఏకారానికి రెండిట్లకి అనుదాత్తం వచ్చింది. అనుదాత్తం వచ్చింది. తర్వాత ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః. ఇది 8/4/65 అండి. ఉదాత్తానికి పరంగా అనుదాత్తము ఉంటే దానికి స్వరితాదేశం అవుతుంది. అవుతుంది. అగ్నిలో నకారోత్తరవర్తి ఈకారానికి ఉదాత్తం ఉంది కదండి, ఈడే ఈకారానికి అనుదాత్తం ఉంది కనుక ఈ ఉదాత్తానికి స్వరితాదేశం అవుతుంది. ఇక్కడ మధ్యలో మనము ఈ హల్వర్ణాన్ని తీసుకోవాలి. అంటే ఈ తీసేసి స్వరం పక్కన ఉంది కాబట్టి దీనికి మనము స్వరితాదేశం చేసుకోవచ్చు. ఓకే. అంటే ఉదాత్త స్వరానికి పక్కన అనుదాత్త స్వరం ఉంటే స్వరితం చేసుకోవచ్చు. ఇంకా మధ్యలో ఏ స్వరము లేదు కదండి, అందుకని ఈ దీర్ఘ ఈకారానికి స్వరితాదేశం అవుతుంది. తర్వాత స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం. ఇది 1/2/39 అండి. 9. ఈ సూత్రంతో మనకి 1/2/39 అండి. స్వరితానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఏకశృతి ఏకశృతి అవుతుంది. ఏకశృతి అవుతుంది అని చెప్పారు. అందుకని ఈ డకారోత్తరవర్తి ఏకారానికి ఏమి గుర్తు ఉండదండి, సింబల్ చిహ్నం ఏమి ఉండదు. ఇప్పుడు అగ్నిలో మనకి అకారానికి ఏమో అనుదాత్తము, నకారోత్తరవర్తి ఈకారానికి ఉదాత్తము, ఈఢేలో ఈకారానికి స్వరితము, డకారోత్తరవర్తి ఏకారానికి ఏకశృతి ఉంటాయి. అర్థమైందా మహోదయ? అర్థమైందండి. తర్వాత పురోహితం. పురోహితం అనే శబ్దం అండి. తర్వాత పురోహితం. పురోహితం ఫస్ట్ పూర్వస్మిన్ దేశే అనే విగ్రహ వాక్యంతో పూర్వ శబ్దం పూర్వ నీ ఇలా ఉంటుందండి. పూర్వ శబ్దంతో నీ ప్రత్యయం తెచ్చుకుంటాం సప్తమి విభక్తి ఏకవచనంలో. సప్తమి ఏకవచన ప్రత్యయం అండి. పూర్వ అనే ప్రాతిపదికంతో సప్తమి ఏకవచనం తెచ్చుకుంటాము. పూర్వాధరావరాణామసి పురధవశ్చైషాం. పూర్వాధరావరాణామసి పురధవశ్చైషాం. 5/3/39 అండి ఈ సూత్రం నెంబరు. ఈ సూత్రంతో పూర్వ, అధర, అవర ఈ సప్తమ్యంత ప్రాతిపదికతో అసి అనే ప్రత్యయం వస్తుంది. సూత్ర సంఖ్య చెప్పరా ఒకసారి? 5/3/39. అంటే నీ స్థానంలో
అది యథాసంఖ్యంగా పుర్రు అథ అవ్వు అనేవి వస్తాయి అని చెప్పారు. పూర్వ ఓహో. అధర అవర శబ్దాలకు పుర్రు అథ అథ్ అవ్వు అనే ఆదేశాలు వస్తాయి అని చెప్తున్నారు. ఈ ఆదేశాలతో పాటు అసి అనే ప్రత్యయం కూడా వస్తుంది. ఓకే. పురు సప్తమి ప్లస్ అంత అసి అని. ప్రాతిపదిక కంటే పరంగా చెప్పారు కనుక మనము ముందు సప్తమి విభక్తి నీ ప్రత్యయాన్ని తెచ్చుకుని దానికంటే పరంగా ఈ సూత్రంతో మనం అసి అనే ప్రత్యయాన్ని పెట్టుకున్నామండి. 10 పావు గంట. ఈ ఇప్పుడు పూర్వ శబ్దానికి పుర్ర ఆదేశం అండి. పుర్రు నీ అసి ఇలా ఉందండి. ఓకే. ఇక్కడ మనం మామూలుగా మన విభాష ఛందసి అనే ప్రకృత సూత్రం చేత మనం ఇక్కడ త్రైశ్వర్య పక్షంలో ఈ రూపసిద్ధి ఇప్పుడు చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి అసి పుర్రు అనే తెచ్చుకున్నామండి. ఏంటండి అసి ఏ సూత్రంతో తెచ్చుకున్నాం? ఈ అదే సూత్రమే పైన పేరు. ఆదేశాలు ప్రత్యయము కూడా ఈ సూత్రమే విధించారు. ఈ సూత్రం ఆహా, 5-3-39 అని. రెండు కూడా వచ్చాయి. ఆదేశాలు సరే. ప్రత్యయం కూడా ఈ సూత్రం అంటే ఇప్పుడు పుర్రు నీ అసి ఉందండి. అసి ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే అస్సు శేషిస్తుంది. తర్వాత మనము విభాష ఛందసి అనే మన ప్రకృత సూత్రంతో త్రైశ్వర్య పక్షంలో ఈ రూపసిద్ధిని చేసుకుంటామండి. ఇప్పుడు ఆద్యుదాత్త ఈ సూత్రంతో ప్రత్యయానికి ఆది ఉదాత్తం వస్తుంది. అంటే అస్సులోని అకారానికి ఉదాత్తం వస్తుందండి. అలాగే ఇక్కడ మనకి పుర్రు అనేది ప్రాతిపదికం కాబట్టి పిషోంతోదాత్తంతో పకారోత్తవర్తి ఉకారానికి కూడా ఉదాత్త సంజ్ఞ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు చెప్పండి. పుర్రు అనేది ప్రాతిపదికము కదండి. ప్రాతిపదిక కాబట్టి పిషోంత ఉదాత్త ఇది పిట్ సూత్రం అండి. సంఖ్య 1 ఈ సూత్రంతో మనకి ఆ పుర్రు అనే శబ్దానికి ప్రాతిపదికకి అంతోదాత్తం అంటే పకారోత్తరవర్తి ఉకారానికి ఉదాత్తం వస్తుంది. అలాగే అస్సులో దీనికి ఈ పూర్కి ఉదాత్తం వచ్చింది. ఉదాత్తం వచ్చింది. పకారోత్తరవర్తి ఉకారానికి ఉదాత్తం వచ్చింది. తర్వాత అస్సులో అకారానికి ప్రత్యయం కనుక ఆద్యుదాత్త దానికి కూడా ఉకారం వచ్చింది. ఉదాత్తం వచ్చింది. ఇప్పుడు మనము అనుదాత్తం పదమేకవచం ఈ ఈ సూత్రంతో మధ్యలో ఉన్న గీ ప్రత్యయానికి లోపం కూడా చెప్పుకోవాలి కదండి. చెప్పుకుందామండి. స్వరం వరకు చెప్పేసుకుందాం. సరే. దీనికి ఇక్కడ 2 ఉదాత్తాలు ఉన్నాయి కదండి మనకి. సతి బలియాన్ ఈ వార్తికం తోటి సతిశిష్ట స్వరోపలీయాన్ ఈ వార్తికంతో మనకి ఈ రెండిట్లో పూర్వస్వరం కన్నా తరువాత వచ్చిన స్వరము బలమైనది. అంటే ముందు ప్రాతిపదిక స్వరం వస్తుందండి, తర్వాత ప్రత్యయ స్వరం వస్తుంది కనుక ఇక్కడ ఈ ప్రత్యయ స్వరం బలమైనది కాబట్టి దాన్ని మనం ఉదాత్తంగా తీసుకుంటామండి. ఉదాత్తంగా తీసుకుని అనుదాత్తం పదం ఏకవచం ఈ సూత్రంతో మిగిలిన అనుదాత్తాలు చేసుకోవాలి. కనుక ఇక్కడ అస్లో అకారం ఉదాత్తం అనుకున్నప్పుడు ఈ పుర్లో పకారోత్తరవర్తి ఉకారానికి మనకి అనుదాత్తం అయిపోతుంది. అర్థమైందండి? అనుదాత్తం అయిందండి. ఇది తద్దిత ప్రత్యయం కనుక కృత్తద్దిత సమాసాశ్చ అనే సూత్రం చేత దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుందండి. ప్రాతిపదిక సంజ్ఞ ఉండడం చేత సుపో ధాతు ప్రాతిపదికయో ఈ సూత్రం చేత ప్రాతిపదిక అవయవం యొక్క సుప్పులకు లుక్ చేసుకుంటామండి. ప్రత్యస్య లుక్స్లు లుపహ అనే సూత్రం చేత ఈ లుక్కి అదర్శనం అయిపోతుంది. అయిపోతే మనకి పురస్ అనే ప్రాతిపదికం మనకి వస్తుందండి. ఇక్కడ
ఈ పురస్ అనే ప్రాతిపదికగా మనకి